అందరికీ నమస్కారం. నేను మీ గురే నరసింహకుర్మ. నిన్న కాంగ్రెస్ విభాగం అధ్యక్షులు శివచరణ్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. తన అమ్మ వయసు కాదు, అమ్మమ్మ వయసు ఉన్నటువంటి ఆ ఈశ్వరమ్మ యాదవ్ను అంత దురుసుగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తన పైన బీసీలను ఇంత చులకనగా మాట్లాడినటువంటి శివచరణ్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. శివచరణ్ రెడ్డి ఈశ్వరమ్మ గారికి ప్రత్యక్షంగా కలిసి క్షమాపణ చెప్పాలి. లేనట్లయితే బీసీలమంతా ఏకమై ఇలాంటి మదమెక్కిన కొడుకులను తెలంగాణ దాటే వరకు తరిమి కొట్టే రోజులు దగ్గర పడతాయి. బిడ్డ ఖబర్దార్. బీసీలు అంటే అంత చులకనగా ఒక మహిళన్న గౌరవం లేకుండా, ఆమె ఏది గౌరవం లేకుండా ఎంత వస్తే అంత మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇప్పటికైనా ఒక బీసీ బిడ్డ అయినటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఒక బీసీలపై ఒక అగ్రవర్ణం, అహంకారం, అధికార మదంతో మాట్లాడుతున్నటువంటి మాటలను గ్రహించి ఇప్పటికైనా తనను వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. 24 గంటల లోపు తను ఆ అమ్మగారికి వెళ్ళి క్షమాపణ చెప్పనట్లయితే బీసీలమంతా ఏకమై ఈరోజు జరిగిన సంఘటన కంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా బీసీ సంఘాలన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ, ఒక మహిళలకు గౌరవం ఇయ్యని ఈ పార్టీని, మహిళలకు గౌరవం ఇయ్యని ఇలాంటి యువ నాయకుల్ని సభ్య సమాజం గమనిస్తుంది. రాబో రోజులలో తప్పకుండా మీ పార్టీకి, ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, ఇప్పటికైనా మహిళలకు గౌరవం ఇవ్వడం నేర్పండి మీ యువతకు, మీ నాయకులకు అని హెచ్చరిస్తూ మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. క్షమాపణ చెప్పనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని. జై బీసీ.